విలువైనటువంటి భూములపై వికృత క్రీడ, ప్రజాపాలన కాదు ప్రజలు హింసించే పాలన, తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూస్తున్నాం. కొన్ని వేల ఎకరాల భూములను అమ్మినటువంటి దొంగ కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా మాట్లాడుతారు నాకు అర్థం కాదు. కొన్ని వేలాది నియోపోలిస్ దగ్గరికి పోదాము, ఎకరానికి 100 కోట్లు, అది గుట్టల భూములు, ప్రకృతిని మొత్తం కూడా చెరబట్టినటువంటి దొంగలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు విలువైన భూములు అంటూ. ఎస్, దమ్ముంటే పోదాం నియోపోలిస్ అనే దగ్గరికి, కోకాపేట నియోపోలిస్ దగ్గరికి పోదాం. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం. వస్తారా? అది దాని మీద మాట్లాడడం చేత కాదు ఎవరికి, కానీ దీని మీద మాత్రం మాట్లాడాలి. ఇది చాలా 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 దుర్మార్గమైనటువంటి చర్యగా ఈరోజు కాలోజీ టీవీ అయితే ఈరోజు అనుకుంటా ఉంది. సరే, ప్రకృతి మీద మాట్లాడడం కరెక్టే, కానీ గతంలో కేటీఆర్ పైన కేటీఆర్ చేసిన దుశ్చర్యలు, నియోపోలిస్, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు దొంగలు చేసినటువంటి భూదోపిడి కంటే కూడా ఆ పక్కనే కొంతమంది 600 ఎకరాలకు సంబంధించిన భూముల విషయంలో గత 6 నెలల నుంచి చేస్తూ ఉన్నారు. దానిలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, మంత్రి కూడా ఉన్నారు ఒక అతను. దాని మీద ఎందుకో మాట్లాడతారు, కొల్లకో ఏదో అనుకుంటుంది. ఆ భూములు వాళ్ళు 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు, దాని గురించి మాట్లాడరు వీళ్ళంతా ఎవరు కూడా. కనీసం బీఆర్ఎస్ పార్టీ దాని మీద నోరు కూడా మెదపదు. చాలా దారుణం. ఎంత దారుణంగా అంటే మీ రాజకీయ స్వార్థ ప్రయోజనం కోసం ఈరోజు ఇష్యూని మొత్తం డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మీకు అనుకూలంగా ఉంటేనేమో ఒక రకంగా, అనుకూలంగా లేకపోతే ఇంకొక రకంగా చేస్తూ ఉంటారు. కొన్ని వేల కోట్ల రూపాయల వేల ఎకరాల భూములు అమ్మినటువంటి దొంగను ఈరోజు కలవడం వెనకాల, ఈ దొంగ వెనకాల ఉండడం వెనకాల కారణం ఏంటి అంటే ప్రభుత్వం పైన ఇష్టం వచ్చే బురదలచ్చు అనేది ఒక ధోరణియా? ఎంత దారుణంగా అంటే ప్రజలను కంప్లీట్గా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు కేబీఆర్ పార్కులో పెద్ద ఎత్తున కడుతూ ఉన్నారు. కేబీఆర్ పార్క్లో అది ప్రకృతి విధ్వంసం చేసినట్టు కదా. కేబీఆర్ పార్క్లో చాలా పెద్ద ఎత్తున బిల్డింగ్స్లో పార్క్ లోపలనే కడుతూ ఉన్నారు. మరి దానిపైన ఎందుకు అభ్యంతరం తెలిపలేదు గతంలో? ఇప్పుడు ఎందుకు వచ్చింది? గతంలో కేటీఆర్ ఎందుకు అభ్యంతరం తెలపలేదు ఆ ప్రకృతి మీద? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? అందరూ పర్యావరణ ప్రేమికులు అంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎందుకో నోరు మెదపలేదు, ఇప్పుడు ఎందుకు నోరు మెదుపుతా ఉన్నారు? అందరిని అడుగుతా ఉన్నాను, జర్నలిస్టులు అడుగుతా ఉన్నాను, సెలబ్రిటీలు అడుగుతా ఉన్నాను, ఆ విద్యార్థి సంఘాల నాయకులు అడుగుతా ఉన్నాను, అందరిని అడుగుతా ఉన్నాను. అంటే ఇది కంప్లీట్గా ఒక పొలిటికల్ గేమ్ నడుస్తూ ఉంది. పొలిటికల్గా ప్రయోజనం ఒక పార్టీకి, ఒక వ్యక్తికి ప్రయోజనం చేకూర్చేందుకు ఈరోజు ఇంతమందిని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. చాలా చాలా విషయాలు ఏదో చిన్న వాటికి వీటికి స్పందించడం కాదు, అన్ని సమస్యలు స్పందించండి. ఈ సెలబ్రిటీలంతా కూడా ఎవరు అంతా చేసేమో చెప్పేమో సారంగనీతిలా ఉంటాయి, సొచ్చేమో సానికుంపల్లా ఉంటాయి ఆ సెలబ్రిటీల పరిస్థితి. ఒక్కొక్కడు గంజాయి లేని సినిమా తీయడు, గంజాయి తాగంది, డ్రగ్స్ వాడంది సినిమా తీయడు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందరి రంకుభాగవతాలున్నాయి, అందరి రంకుభాగవతాలు ప్రజలందరూ కూడా తెలుసు. ఎవరి గురించి ఏ హీరోయిన్ ఎట్లాంటిది, ఏ హీరో ఎట్లాంటాడు, ఏ నటుడు ఎట్లాంటాడు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు.